ఆ రోజు విష్ణు ఫోన్ చేసి ఇలా ట్రిప్ వెళ్దామన్నారు. ఆ, ఏం చెప్పాలో తెలియక ఓకే అనేసారు. లాస్ట్ 2 years లో ట్రిప్స్ చాలా సార్లు ప్లాన్ చేసాం. ఎప్పుడు ఓకే అన్నవాడు ఈసారి అడగగానే ఓకే అన్నాడు. మేము చాలా షాక్ లో ఉన్నాం. ఎప్పుడు కాల్ చేయని వాడు ఫస్ట్ టైం కాల్ చేసి వాడు ఎక్సైట్ అయ్యి చూసి నేను కూడా చాలా హ్యాపీ అయ్యాను. అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అంటే నేను షాక్ లో ఉన్నాను అసలు. కాల్ చేసి గోవాకి వెళ్దాం అన్నప్పుడు ఎక్సైట్మెంట్ లో ఓకే అని చెప్పేసాను. కానీ ఎన్నిసార్లు నో చెప్పాక మళ్ళీ నో చెప్తే ఎక్కడ చెక్కేస్తారో అని భయంగా ఉంది. గోవాకి వెళ్ళే 24 hours ముందు ఈశ్వర్ కాల్ చేశాడు. ఎప్పట్లానే నో చెప్పాడు. ఇంకో పక్క విష్ణు ఏమో ఎక్సైట్మెంట్ తో హోటల్స్ ఫ్లైట్స్ బుక్ చేస్తున్నాడు. అసలు వాడికి ఈ మ్యాటర్ ఎలా కన్వే చేయాలో నాకు అర్థం కావట్లేదు. సడన్ గా నైట్ రూపేష్ కాల్ చేసి ఇలా ఈశ్వర్ ట్రిప్ నో చెప్పాడు. షాక్ లో ఉన్నాను నేను కూడా. అప్పుడు మార్నింగ్ ఏమో ఫ్లైట్ 10 o'clock ఉంది, ఓ పక్క ఏమో రిసార్ట్ బుక్ చేశాను. 50-50 ఛాన్సెస్ అసలు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒక పక్క అసలు ట్రిప్సే ఇంట్రెస్ట్ లేదు నాకు. మా దోస్తుగా ఏదో పోదాం పోదాం అనేసి ఒప్పుకున్నాం. ఒక సైడ్ చూస్తే వీడేంద్రా అంటే ఫ్లైట్ అంటాడు, వాడేంద్రా అంటే లాంచెస్ అంటాడు, ట్రిప్పులు అంటాడు. ఏదొస్తే ఇదంతా వీళ్ళు ఎవరాలు. అసలు వాడు మా గురించి ఏమనుకుంటున్నాడు? ఒకసారేమో ఓకే అంటాడు, మళ్ళీ కాల్ చేసి నో అంటాడు. విష్ణు గురించి అయితే నాకు తెలియదు. నేనైతే వాడిని ఇంకోసారి ట్రిప్ పిలవాలనుకోవట్లేదు. వాడేమో ట్రిప్ చాలా ఈజీగా నో చెప్పేశాడు. నేనేమనుకున్నానంటే అందరం వెళ్తే బాగుంటుంది కదా, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు కదా అని చెప్పి నేను అన్ని బుక్ చేసి లాస్ట్కి నా టైం వేస్ట్ అయిందంటే. ఫైనల్గా ట్రిప్ అంటేనే కొంచెం వార్.